ఆచి చికెన్ మసాలా. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రారంభమైంది. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఈ ఎన్నికను తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం తిరిగి ఇవ్వాలని నిర్వహించింది. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం కౌన్సిలర్ల సంఖ్యను బట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి 13 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది కౌన్సిలర్లు, బీజేపీ నుంచి 1, ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా 1 విజయం సాధించారు. తాను మున్సిపల్ చైర్మన్ రేస్లో ఉన్నానని కౌన్సిలర్ ఆకుల యాదగిరి తెలిపారు. అన్ని పార్టీల కౌన్సిలర్ల సహకారంతో చైర్మన్ గా ఎన్నికవుతానని ధీమా వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనను ఒక బీసీ వ్యక్తిగా మాత్రమే చూశారని, జనరల్ స్థానంలో బీసీ వ్యక్తి ఎలా చైర్మన్ అవుతారని అవమానించారని కౌన్సిలర్ ఆకుల యాదగిరి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మరి కాసేపట్లో చైర్మన్ వైస్ చైర్మన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇబ్రహీంపట్నం 8 మంది కౌన్సిలర్లు ప్రస్తుతం కౌన్సిల్ హాల్లోకి చేరుకుని ఉన్నారు. బీఆర్ఎస్ తరఫున ఇండిపెండెంట్, బీజేపీ సభ్యులంతా కూడా మరి కాసేపట్లో కౌన్సిల్ హాల్ కి రాబోతా ఉన్నారు. గతంలోనే జరిగినటువంటి ఈ ఎన్నిక ప్రక్రియ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడము, 19 వార్డుకి చెందినటువంటి బీఆర్ఎస్ గెలిచినటువంటి అభ్యర్థి తాను కిడ్నాప్ కి గురయ్యానంటూ పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడము, తర్వాత మళ్ళీ కోర్టుకి ఈ అంశం చేరడము, కోర్టు జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చి ఎన్నికలు పీస్ఫుల్ గా ఈ ఎన్నికలు నిర్వహించాలి, ఈ సమయంలో వ్యక్తులు కిడ్నాప్ అవుతే ఈ ఎన్నికలు ముందుకు సాగేటువంటి అవకాశం లేదు కాబట్టి దగ్గరుండి ఎన్నికల అధికారి పరిశీలించి ఆర్డీఓ నేతృత్వంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ సాఫీగా సాగాలన్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా ఈ ఎన్నిక ప్రాసెస్ జరగబోతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇండిపెండెంట్, బీజేపీ నాయకులంతా కూడా అక్కడికి చేరుకొని చైర్మన్ వైస్ చైర్మన్ ప్రక్రియని ఎన్నుకునేటువంటి ఘట్టం ప్రారంభమైంది. ఈ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి పోలీసులు సుమారు 1000 మంది పోలీసులతో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో జరిగిన విధంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడము, ఒకరిపై ఒకరు దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడము, గతంలో ఈ బీఆర్ఎస్ ఇంకా క్యాంప్ రాజకీయాలు సాగిస్తా ఉంది. తెలిసినటువంటి అభ్యర్థులందరినీ కూడా బలవంతంగా క్యాంపులోకి తీసుకెళ్లి వేరే పార్టీ ప్రలోభాలకు గురవ్వకుండా వాళ్ళపై కట్టడి చేస్తా ఉన్నారు. వాళ్ళని స్వేచ్ఛగా వదిలిపెట్టాలి అంటూ మాత్రం కోర్టుని ఆశ్రయించారు. డీజీపీకి, కలెక్టర్ కి, ఎన్నికల కమిషన్ కూడా ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. కాబట్టి మరి కాసేపట్లో బీఆర్ఎస్ క్యాంపు నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్ అంతా కూడా అక్కడికి చేరుకొని ఇప్పటికే టేకుల సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా, చైర్మన్ క్యాండిడేట్ గా, వైస్ చైర్మన్ గా ముత్యాల భాస్కర్ సతీమణిని ఇప్పటికే అనౌన్స్ చేసి గతంలోనే ఎన్నుకోవడం జరిగింది. సేమ్ యాస్టీజ్ గా ఆ ఇద్దరు క్యాండిడేట్లనే మళ్ళీ చైర్మన్ వైస్ చైర్మన్ నియమించుకుంటారా, లేదా ఏవైనా ఈసారి మార్పులు జరిపి కొత్త అభ్యర్థులని బరిలోకి దించుతారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతమంది సభ్యులని స్క్రీన్ పైకి తీసుకొచ్చి వీళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ అనే దానిపై కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఒక పక్క బీజేపీ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తా ఉంది, బీఆర్ఎస్ కి మద్దతు తెలియజేస్తా ఉంది. కొంతమంది ఇండిపెండెంట్స్ కూడా ఇటు బీఆర్ఎస్ కి అటు కాంగ్రెస్ కి మద్దతు తెలియజేస్తా ఉన్నారు. అసలు ఏ పార్టీ ఇప్పుడు పందం నెగ్గించుకోబోతా ఉంది? ఇటు కాంగ్రెస్ ఆకుల యాదగిరిని పెట్టి అతన్ని చైర్మన్ ని చేసి మిగతా సభ్యులందరినీ అతనికి మద్దతు తెలియజేయబోతా ఉన్నారా, లేదా బీఆర్ఎస్ పథకం ప్రకారంగా టేకుల సుదర్శన్ రెడ్డిని చైర్మన్ చేసి ముత్యాల సతీమణిని వైస్ చైర్మన్ కిందికి చేసి ఈసారి చైర్మన్ వైస్ పోతా ఉన్నారు అనే దానిపై మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది. సార్, రవితేజ, అయితే మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ కి ఉన్నాయి, కానీ కాంగ్రెస్ కూడా పోటీ పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏ పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకోబోతుంది అనుకోవాలి? కాంగ్రెస్ కి ఆల్రెడీ 8 చోట్ల తమ ఆధిక్యం కనబడతా ఉంది. 8 చోట్ల వీళ్ళు గెలిచినటువంటి అభ్యర్థులు కాబట్టి 8 ప్లస్ మల్రెడ్డి రంగారెడ్డికి ఎక్సఫిషియో అకౌంట్ ఓట్ 1, ఎక్సఫిషియో ఓట్ తో కలిపి 9, ఇండిపెండెంట్ ఒకరు సపోర్ట్ చేస్తా ఉన్న ప్రచారం సాగుతా ఉంది 10. దాంతో పాటు ఆకుల యాదగిరి 11, ఇంకా మరో 2
వీళ్ళు ఎలాగైనా బీఆర్ఎస్ వైపు నుంచి లాగి ఇండిపెండెంట్ అయిన లాగి కాంగ్రెస్ అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు దక్కించుకునేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉంది. కానీ ఇన్ని రోజుల పాటు క్యాంప్ రాజకీయాల్లో భాగంగా ఈ గెలిచిన కౌన్సిలర్లంతా కూడా అసలు ఎవరికి అందుబాటులో లేకుండా బీఆర్ఎస్ ఆధీనంలో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ అనుకున్న విధంగానే తమ బలాన్ని సత్తా చాటి చూపించబోతా ఉన్నారా, లేదా యాస్టీజ్ మళ్ళీ బీఆర్ఎస్ ఈసారి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోబోతా ఉన్నారా అనే దానిపై కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. అభ్యర్థులు ఈ కౌన్సిలర్లంతా కూడా ఎవరిని నిర్ణయించుకోవాలి, ఎవరిని నిలబెట్టుకోవాలి అనేది ఇప్పటికే వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. కాబట్టి పాత పద్ధతి ప్రకారంగానే గతంలో చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇద్దరిని ఎన్నుకొని ఉన్నారు. కాబట్టి వారినే మళ్ళీ ఎన్నుకోమంటూ పార్టీ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి. మళ్ళీ వారినే ఎన్నుకోబోతా ఉన్నారా, లేదా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి ఆకుల యాదగిరిని చైర్మన్ కిందికి పెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక వైస్ చైర్మన్ కిందికి పెట్టి అక్కడ ఉన్నటువంటి వారిని ప్రలోభాలకు గురి చేసి ఇటువైపుగా తిప్పుకొని వారి ద్వారా కాంగ్రెస్ ఏదైనా పథకం ప్రకారంగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోబోతా ఉన్నారనే దానిపై మాత్రం కొద్దిసేపట్లో దీనిపై ఒక క్లారిటీ రానుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. కిడ్నాప్ అయితే కోర్టు పోయినప్పుడు నేను కూడా చైర్మన్ రేస్ లో ఉన్నా. నాకు అన్ని పార్టీల వారు నిర్ణయించుకుంటా ఆయన ఏం చేసిందంటే ఎలక్షన్ స్వేచ్ఛగా జరగాలి, ఎవరు కూడా కిడ్నాప్ చేసి పూర్తి తిప్పొద్దు, ఇక్కడ నిర్బంధించొద్దని ఆర్డర్ ఇచ్చిండు. ఈ ఆర్డర్ కాపు కూడా మీకు చూపొచ్చు సార్. ఇది కోర్టు ఆర్డర్, ఇది కోర్టు ఆర్డర్. అయితే గత 2 నెలల సార్లు మీరు చూస్తుంది మన 7 తారీఖు అది తర్వాత 17 తారీఖు తర్వాత ఎలక్షన్ అయిపోయింది. అప్పటి సంది ఇప్పటి వరకు కూడా నిర్బంధించడు. ఇప్పుడు 11 ఎలక్షన్ లేదు, 11లకు రారాలు 12 వరకు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత డౌట్ ఉన్నది, ఎవరంతా మాట్లాడితే జారిపోతారేమని అంత భయం ఉన్నది. అంత భయంతో వాళ్ళు ఎలక్షన్ లో కొట్లాడుతున్నారు. ఏదేమంటారు, స్వేచ్ఛగా విడిచి స్వేచ్ఛగా పోటీ చేద్దాం, స్వేచ్ఛగా తీసుకుందాం. అది మన హక్కు, అది మనకు అంబేద్కర్ రాసిన హక్కు. అది